మెయిన్ శ్రీశైలం పాదయాత్ర చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మీ దగ్గర క్యారీ చేయాల్సినది స్టిక్. ఎందుకంటే నేను ఎన్నో యాత్రలు చేశాను. యమునోత్రి, అలానే కేదార్‌నాథ్, ఉత్తరాఖండ్‌లో, జమ్మూ అండ్ కాశ్మీర్‌లో శ్రీ మాతా వైష్ణోదేవి యాత్ర చేశాను. ఇలా ఎన్నో యాత్రలలో నాకు ఆ స్టిక్ వాల్యూ అయితే తెలిసింది. నైట్ టైమ్ పాదయాత్ర చేసేకి టార్చ్ లైట్ అయితే కంపల్సరీ ఉండాల్సిండేది. నెక్స్ట్ వచ్చేసి మనకు మీరు ఫ్రెండ్స్‌తో వచ్చినా, సోలోగా వచ్చినా ఒక చిన్న స్పీకర్ క్యారీ చేస్తే మీకైతే మంచి వైబ్స్ అయితే వస్తాయి. శివుని సాంగ్స్ పెట్టుకొని ఆఫ్‌లైన్‌లో. ఓం నమః శివాయ. మన శ్రీశైలంలో ప్రత్యేకత ఏమిటంటే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో మల్లికార్జున స్వామి వారితో పాటు శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ బ్రహ్మరాంబదేవి కూడా ఇక్కడ దర్శనమిస్తుంది. శ్రీశైలం పాదయాత్ర వెంకటాపురం నుండి శ్రీశైలం వరకు సుమారు 45-50 కిలోమీటర్లు పైగా దట్టమైన నల్లమల్ల అటవీ మార్గంలో ఈ యాత్ర కొనసాగుతుంది. సాధారణంగా సంవత్సరానికి 2 సార్లే ఈ యాత్ర అనుమతించబడుతుంది. ప్రధానంగా శివరాత్రికి అలానే ఉగాదికి అయితే భక్తులైతే తరలి వస్తూ ఉంటారు ఈ అటవీ మార్గంలో. ప్రజెంట్ అయితే వెంకటాపురంకి అయితే రీచ్ అయిపోయినాం. మనం పాదయాత్ర చేయాలంటే ఇక్కడి నుండే స్టార్ట్ చేసేది. మనమైతే కార్ అయితే పార్కింగ్లో పెట్టేస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు వెహికల్స్ అన్ని పార్కింగ్ అయితే ఉన్నాయి. మెయిన్ ఎవరైనా కానీ పాదయాత్ర చేయాలనుకునే వాళ్ళు కార్లో వస్తే కనుక వచ్చేటప్పుడు కార్ కవర్ తెచ్చుకుంటారు. ఎక్కువ దుమ్ము పడుతుందని చెప్పి మనమైతే కార్ కవర్ తేలేదు. ఎంతో మంది భక్తులు తమ ఇంటి వద్ద నుంటే పాదయాత్ర చేసుకొని వచ్చి వెంకటాపురం నుండి శ్రీశైలానికి చేరుకుంటారు. ఈ పాదయాత్ర ప్రారంభించాలంటే మనం ముందుగా వెంకటాపురం చేరుకోవాల్సి ఉంటుంది. వెంకటాపురం చేరుకోగానే మీకు ఈ ఆలయం అయితే కనిపిస్తుంది. ఈ ఆలయంలోనే దర్శించుకొని పాదయాత్ర స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయం వెనుక నిత్య అన్నదానం కూడా కలదు. మనమైతే శివాలయంలో దర్శనం చేసుకున్నాము. పాదయాత్ర అయితే ఇక్కడి నుండే స్టార్ట్ చేసేది. పాదయాత్ర ప్రారంభించే ముందు మీకు కావాల్సిన వస్తువులు మీతో పాటు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ముందుగా మనం చీకట్లో పాదయాత్ర చేసాం కాబట్టి టార్చ్ లైటు, అలానే స్టిక్కు, మీకు కావాల్సిన స్నాక్స్ మీతో పాటు తీసుకొని వెళ్ళండి. శివాలయంలో దర్శనం అయిపోతేనే మీకు ఆపోజిట్లోనే ఒక రూట్ అయితే కనబడుతుంది. ఈ షాప్స్ మధ్యలో నుంచే మనమైతే పాదయాత్ర ప్రారంభించాలి. మా ఫ్రెండ్స్ అయితే మా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇంకా పాదయాత్ర చేసేకి అందరూ అయితే రెడీగా ఉన్నారు. వీళ్ళలో వచ్చేసి థర్డ్ టైము, ఫోర్త్ టైము, ఫిఫ్త్ టైం కూడా పాదయాత్ర చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చేసి ఎవ్రీ ఇయర్ పాదయాత్రకు అయితే వస్తారు. ప్రజెంట్ అయితే మనమైతే స్టార్ట్ అయిపోయినాము. వెంకటాపురం ఇలా మధ్యలో నుంచి ఊరి మధ్యలో నుండి మనకు కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే టెంపుల్ అయితే ఉంటుంది. దీని ముందర ఒక బావి కూడా ఉంటుంది. ఇలా ఊర్లో వెళ్ళగానే మనకు మధ్యలో చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఈ షాప్స్ మధ్యలో నుంచి మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. మనం అలా ఊరి మధ్యలో నుంచి ఇలా ఊరి చివరికి చేరుకుంటానే మనకు లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ అయితే కనబడుతుంది. ఆ టెంపుల్ ముందర మనం ప్రస్తుతం చూడవచ్చు అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. మీరు కానీ అన్నదానం శివాలయం దగ్గర ముక్కుండే టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఒకవేళ అక్కడ మిస్ అయితే ఇక్కడ అన్నదానం తినేసి పాదయాత్ర అయితే ప్రారంభించవచ్చు. మనం ఇలా కొంచెం ముందరకు వస్తానే ఇక్కడ సాధువులు, భిక్షువులు అయితే ఉంటారు. వీళ్ళైతే మేము వచ్చేటప్పుడు ఒక మాట అన్నారు. అదేమిటంటే మల్తాడు కూడా తీసుకొని వెళ్ళలేవు పైకి అన్నారు. అంటే చనిపోయేటప్పుడు మీరు ఎంత బతికినా మీరు మల్తాడు కూడా పైకి ఎత్తుకొని పోలేరు అనేలాగా సాధువులు అయితే మనకైతే చెప్తూ ఉన్నారు. ఇలా కొంచెం ముందుకు వస్తానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనకైతే షిరిడి సాయి మాత్రం అయితే కనపడతా ఉన్నాడు. నేనైతే చాలా ఆశ్చర్యపోయినా. ఒక 2-3 మినిట్స్ అయితే నాకు సేమ్ యాజ్ టీ షిరిడి సాయి మాత్రం అయితే కనపడినాడు. ఇలా ఊరి చివరకు చేరుకోగానే ఊరు దాటుతాము. మన వెంకటాపురం పొలాల్లోకి అయితే చేరుకుంటాం అనమాట. లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా పైరు అయితే చూడొచ్చు. ఎంతోమంది భక్తులు శివరాత్రికి ఇంకా 2 రోజులు ఉంది. అందుకు చాలా మంది భక్తులు అయితే తరలి వస్తున్నారు ఈ పాదయాత్రకు. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ పాదయాత్ర ఎప్పుడు ప్రారంభించాలని. అంటే ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా? కొంతమంది ఉదయం స్టార్ట్ చేసి సాయంత్రం కల్లా శ్రీశైలం చేరుకుంటారు. కొంతమంది ఉదయం ప్రారంభించేసి సాయంత్రం కల్లా పెద్ద చెరువు చేరుకుంటారు. కొంతమంది మధ్యాహ్నం ప్రారంభించి సాయంత్రం కల్లా పెద్ద చెరువు చేరుకుంటారు. నేను వచ్చేసి మధ్యాహ్నం అయితే ప్రారంభించాను. రాత్రి కల్లా పెద్ద చెరువు చేరుకుంటాను. ఇలా పొలాల్లోకి ఎంటర్ అయితేనే మనం పొలాల మధ్యలో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. వాటర్ అన్నీ ఉన్నాయి. గెనాల మీద అయితే పోతుంటారు. మీరు మాత్రం ఇక్కడ చాలా నిదానంగా స్లోగా చూసుకొని వెళ్ళండి. గెనాల మీద వెళ్ళేటప్పుడు స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొంతమంది అయితే అలానే వాటర్లో పైరు మధ్యలో అయితే వెళ్తున్నారు. పంట మధ్యలో అయితే వెళ్తున్నారు. మేము వచ్చేసి ఇలా గెనాల మీద అయితే వెళ్తున్నాము. యా పక్క పైన మొత్తానికి అయితే మీరైతే కిందికి దిగి నీళ్ళలో అయితే 100% నానాల్సిండేదే. చూడండి వీళ్ళైతే ఎంతోమంది మధ్యలో నుంచే వస్తున్నారు. పొలాల మధ్యలో నుండి. మనకైతే కొంచెం అడ్వెంచర్‌గా అయితే ఉంటుంది. స్టార్టింగే ఊరు దాటితేనే మనమైతే ఇదైతే టాస్క్ అయితే ఉంటుంది. ఈ టాస్క్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసుకోండి. మనకైతే ఉత్తకాల్లో అయితే జారుతా ఉంది. చాలా నిదానంగా అయితే వెళ్ళండి. కొంతమంది అయితే పడినారు.
వెంకటాపురం నుండి 2 to 3 కిలోమీటర్స్ మనం నడుచుకొని వచ్చిన తర్వాత పొలాలన్నీ అయిపోతానే మనం ఇలా ఫారెస్ట్ లేక్ అయితే ఎంటర్ అవుతాము. ఈ నల్లమల్ల అడవి మార్గంలో మనం 6 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి దగ్గరికి అయితే మనం చేరుకుంటాము. శివరాత్రికి ఇంకా 2 రోజులే ఉంది కాబట్టి పాదయాత్రకు జనాలు అయితే చాలా మంది అంటే చాలా మంది వచ్చేసినారు. రోడ్ ఎంత ఉంటే అంతమంది జనాలు పోతానే ఉన్నారు. మనమైతే నిలబడుకుంటే జస్ట్ ఫ్లోలో అయితే వెళ్ళిపోవచ్చు, అంతమంది అయితే ఉన్నారు. ఇలా మనం పాదయాత్ర చేస్తూ చేస్తూ ఉండగానే మనం అయితే చెక్ పోస్ట్కి అయితే చేరుకుంటాము. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్టులు చేరుకుంటానే వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు అయితే మనకైతే అలో లేదు. మెయిన్ ఇంతకు ముందు 1 లీటర్ వాటర్ బాటిల్స్ అలో ఉండేటివి, కానీ ప్రజెంట్ వచ్చేసి 1 లీటర్ వాటర్ బాటిల్స్ అయితే అలో లేదు. 2 లీటర్ వాటర్ బాటిల్స్ ఓన్లీ అలా అయితే ఉంది ఈ ఇయర్. చెకింగ్ అంతా క్లియర్ ఎవ్రీ ఇయర్ మనకైతే చెక్ పోస్ట్, ప్లాస్టిక్ చెకింగ్, ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఒకటే ఉండేది. కానీ ఈ ఇయర్ వచ్చేసి 2 చెక్ పోస్టులు అయితే పెట్టినారు. చాలా స్ట్రిక్ట్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ప్లాస్టిక్ అయితే బ్యాన్ నల్లమల్ల ఫారెస్ట్ నుంచి. మీరు తెచ్చుకున్న స్నాక్స్ వచ్చేసి పేపర్లో వేసి పంపిస్తారు. మనం అక్కడక్కడ ఇలా వాటర్ ట్యాంక్స్ అయితే ఉంటాయి. మనం వాటర్ తాగాలని బాటిల్స్కి రీఫిల్ చేసుకునేకి. వెంకటాపురం నుండి 6 కిలోమీటర్ల తర్వాత పాదయాత్ర చేస్తే మనకైతే ఈ ప్లేస్ వస్తుంది. ఈ ప్లేస్లో వచ్చేసి పాదయాత్ర చేసే భక్తులకు 3 పూట్ల ఉచిత అన్నదానం అయితే పెడుతూ ఉంటారు. కొంతమంది పాదయాత్రకు వచ్చే భక్తులకు వచ్చేసి డస్ట్ అలర్జీ ఉంటుంది. అలాంటి వాళ్ళు అయితే మాస్క్ క్యారీ చేస్తే బెటరు. ఎందుకంటే నడిచేటప్పుడు చాలా అంటే చాలా దుమ్ము అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ అడవిలో పుట్టలు అయితే ఉన్నాయి. దీనిలోకైతే పూజ చేసినారు, చూడొచ్చు మనము. వెంకటాపురం నుండి 6 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకొని మనమైతే గోసాయి గట్ట వీరాంజనేయ స్వామి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ స్వామివారిని ముక్కొని పాదయాత్ర అయితే కంటిన్యూ చేద్దాము. మనకైతే ఇక్కడ చలవ పందిళ్ళు అయితే ఉంటాయి రెస్ట్ తీసుకునేకి. కొంచెం ముందుకు వస్తే మనకు ఒక దర్గా అయితే ఉంటుంది. ఆ దర్గా దాటుకొని అలానే కొంచెం ముందుకు వస్తే మనకు ఒక ఊరు అయితే వస్తుంది. ఇదే నాగులూటి చెంచుగుళ్ళం. ఇక్కడ చెంచులు అయితే నివసిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనకు అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 2వ చెక్ పోస్ట్ దగ్గర మనం అయితే చెక్ చేశారు. ప్లాస్టిక్, సిగరెట్, మ్యాచ్ బాక్స్ ఇలాంటివన్నీ ఫారెస్ట్ లేక అలో లేవు. మనకు ముందుకు రాగానే ఇలా ఒక కాలువ అయితే ఉంటుంది. ఈ కాలువ దగ్గరికి వచ్చినామంటే ఇంకా నాగులోటి వీరభద్ర స్వామి దగ్గరికి వచ్చేసినామని అర్థము. మా ఫ్రెండ్స్ అయితే అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు కాళ్ళన్నీ వాటర్లో పెట్టేసి. ఇక్కడ ఫారెస్ట్లో ఎమర్జెన్సీకి మనకు 108 అంబులెన్స్ కూడా అయితే పెట్టినారు. స్టిక్స్ తీసుకొని వాళ్ళు అయితే ఇక్కడ స్టిక్స్ అయితే తీసుకోండి. మనకు చెంచులు అయితే స్టిక్స్ అయితే అమ్ముతూ ఉంటారు. ఇదేనా కింద కొండ కింద ఇదేనా? ఒక దారి మధ్యలో ఇలాంటి బోర్డ్స్ ఎన్నో ఉంటాయి. మనమైతే ప్రజెంట్ వచ్చేసి నాగలోటి వీరభద్ర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. వెంకటాపురం నుండి 15 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొని మనం వీరభద్ర ఆలయంకి అయితే రీచ్ అయిపోయినాము. మనం అందరం పోయింది. మనమైతే చూడొచ్చు ఈ గోపురానికి అన్ని చెట్లు అయితే గుబురైనాయి. మనం ఈ ఆలయం చూస్తుంటేనే చెప్పవచ్చు చాలా అంటే చాలా పురాతనమైన ఆలయం ఇది. దీని ముందరే మనకు నందులు అయితే ఉంటాయి. వీరభద్ర స్వామిని దర్శనం చేసుకొని మనమైతే చూడొచ్చు ఇలా స్తంభాల మండపంలో నుండి దూరి మనమైతే పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. కొంతమంది మధ్యలోనే మోకాళ్ళ నొప్పులు, పెద్దవాళ్ళు వచ్చి ఇబ్బంది పడే వాళ్ళకు మనకైతే నాగులోటి ఇక్కడే ఆటోలు దొరుకుతాయి. ఇక్కడ నుండి మెయిన్ రోడ్డుకి అయితే ఈ ఆటోలో మనల్ని అయితే చేరుస్తారన్నమాట.
అలానే కొంచెం ముందుకు రాగానే మనమైతే నాగలూటి మెట్లకు అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ మనకు స్నానం చేసే కోనేరు అయితే ఉంటుందన్నమాట. స్నానం చేసే వాళ్ళు భక్తులు ఇక్కడ స్నానం చేస్తారు. ఇక్కడ మనకు చిన్న కొలను అయితే ఉంది. ఈ కొలంలో వాటరే తాగేకైతే అంతా వచ్చిన భక్తులు అయితే ఈ కొలంలో నీళ్ళు అయితే తాగి తీసుకొని వెళ్తూ ఉంటారు. మనం కూడా ఈ కొలంలో నీళ్లు తాగినాం. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ మనమైతే నాగులుటి మెట్ల దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు అమ్మవారు అయితే ఉంది. ఇక్కడ భక్తులందరూ తెచ్చిన టెంకాయల్ని ఇక్కడ కొట్టి అమ్మవారికి ముక్కొని ఈ పాదయాత్రని ఇలానే కొనసాగిస్తారు. ఇంకా లంచ్ తినలేదని చెప్పేసి ఇంటికాడేంటి తెచ్చిన చపాతీలు పూరీలు అంతా లంచ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. వెంకటాపురం నుండి ఇక్కడికి చేరుకోవడం ఒక లెక్క అయితే ఇక్కడే మనకు ఒక టాస్క్ ఎదురవుతుంది. హెవీ అంటే హెవీ స్లోపు కొండ ఎక్కాల్సి ఉంటుంది. చూడొచ్చు మనం చాలామంది భక్తులు ఇబ్బంది పడుకుంటా ఎక్కుతున్నారు కొండ. చపాతీలు కరిగిపోయినాయి. 4 చపాతీలు. ఇలాంటి గోపురాలు దాటుకొని మనమైతే స్టెప్స్ అన్ని ఎక్కుతానే ఇక్కడ మామూలుగా నార్మల్ మట్టి రోడ్ అయితే వస్తుంది. స్టెప్స్ పైన మీకు వచ్చేసి సిగ్నల్స్ కూడా వస్తాయి. సింగిల్ పాయింట్ 2 పాయింట్స్ అలా జియో సిగ్నల్స్ కూడా వస్తాయి. ఫోన్ కాల్స్ అయితే వస్తాయి. బట్ కొంతమందికి అయితే సిగ్నల్స్ అయితే కరెక్ట్గా వస్తాయి, కొంతమందికి రావు. బట్ ఇంకో ప్లేస్లో మనకు కోరికల కోన అనే ప్లేస్లో కూడా సిగ్నల్స్ వస్తాయి ముందర. అది మన ముందర అయితే చూడవచ్చు. ఎంతో నిష్టగా శివమాల వేసి ఇరుముడులు ఎత్తుకొని పాదయాత్ర ద్వారా మనకైతే శివస్వాములు అయితే వస్తూ ఉన్నారు శ్రీశైలానికి. ఇలా కొంచెం ముందుకు రాగానే మనకైతే బజ్జీలు వాటర్ మిలను ఫ్రూట్స్ అయితే అమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడ మొత్తానికి ఏమేమి దొరుకుతాయంటే మధ్యలో మీకు ఫారెస్ట్ మధ్యలో దొరికేది ఎక్కువ బజ్జీలు ఉగ్గాని వడ ఇంకా పూరి ఇంకా అంతే పో, ఇంకేం ఉండవు ఇడా. సన్సెట్ అయ్యేసరికి ఇంకా మనం ఒక వాటర్ మిలన్ బ్రేక్ అయితే వేసినాము. చీకటి పడుతున్న ఇలానే మా పాదయాత్ర అయితే కొనసాగించాము. పెద్ద చెరువుకి చేరుకోవాలి మనము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మనకు పూర్తి చీకటి అయితే పడిపోయింది. పాదయాత్ర చేసే ప్రతి ఒక్కరు తెచ్చుకునే టార్చ్ లైట్లు అయితే ఆన్ చేసుకొని ఇలానే పాదయాత్ర అయితే కొనసాగిస్తున్నారు. కొంచెం ముందుకు రాగానే మనకైతే ఇక్కడ టీ బజ్జీలు అయితే అమ్ముతున్నారు. దామర్లగుంటకైతే మనమైతే వచ్చేసినాము. ఇక్కడ అన్నదానము మెడిసిన్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. కొంచెం రెస్ట్ తీసుకున్నారు మా వాళ్ళంతా. ఇంకా రెస్ట్ తీసుకొని దయచేసి చేతులు ఇక్కడ చెంగులో కడగద్దు. సహకరించగలరు దయచేసి. అన్నదానానికి జనాలంతా ఎక్కువ ఉన్నారని చెప్పి మనమైతే అన్నదానం పెద్ద చెరువులో చేద్దామని చెప్పి పెద్ద చెరువుకి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ శివస్వామి అయితే మోరైతే అయితే ఇరుముడు అయితే పెట్టించుకున్నాడు, కిందికి దింపినట్లున్నాడు, అందుకే అనుకుంటా. మనమైతే పెద్ద చెరువుకి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ అంతా అప్పుడే స్లీప్ వేసేసినారు 7కే. మనకు 100 రూపీస్ ఇస్తే ఇక్కడ తాల్వారు పట్టలు అయితే ఇస్తారనమాట. ఇక్కడే పెద్ద చెరువులో అయితే మనమైతే 2 దగ్గరలో అన్నదానం పెడుతున్నారు. ఫస్ట్ దగ్గర అయితే చాలా జనాలు ఉన్నారని చెప్పి సెకండ్ దగ్గర అయితే వచ్చేసినాను. నా హెయిర్స్ మొత్తం అయితే డస్ట్ అయితే ఉంది.
ఎవరైనా సరే హెయిర్ కేర్ ఉండే వాళ్ళైతే క్యాప్ అయితే తెచ్చుకోండి. చూడండి మా ఫ్రెండ్స్ కూడా నేను హెయిర్స్ చూసుకున్నానని వాళ్ళు చూపి నా హెయిర్స్ చూపి అని అడుగుతున్నారు. హెవీ అంటే హెవీ డస్ట్. నా హెయిర్ కలరే చేంజ్ అయిపోయింది. అంత డస్ట్ అయితే ఉంది. మీరు వచ్చేటప్పుడు మీతో పాటు ఒక చిన్న బ్లాంకెట్ మీతో పాటు క్యారీ చేస్తే బెటర్. ఇక్కడ ఓన్లీ బట్టలైతే ఇస్తారు. పెద్ద చెరువులో మార్నింగ్ 2:00కే లేసి స్టార్ట్ అయిపోయినాము. మనమైతే ప్రజెంట్ కోరికల కోనకైతే రీచ్ అయిపోయినాము. ఇక్కడ చెట్లకైతే కోరుకొని కోరికలు నెరవేరాలని చెప్పి ఇలా చెట్లకు కడతారు ముడుపుల మాదిరి. అలానే మనకొచ్చేసి ఇక్కడ స్టోన్స్ కూడా పెడతారు ఇల్లులు కట్టుకోవాలా అని చెప్పేసి. కొంచెం ముందుకొస్తేనే మనకు టిఫిన్‌లయితే చేస్తుంటారు ఇక్కడ. మార్నింగే మనకు ఉగ్గాని, బజ్జీ అలానే పూరి గూడా ఉంటుంది. ఇవి తప్పితే ఇక్కడ ఏముండవు. ఇంక మార్నింగే టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేస్తారు. మనమైతే సన్‌రైజ్‌కి రీచ్ కావాలని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం. పోతున్నాం కంటిన్యూగా కొడుతున్నాం. ఫ్లోగా ఎక్కడ స్టాప్స్ తీసుకోకోకుండా. చాలామంది చూడవచ్చు మనం టార్చ్ లైట్స్ యేసుకొని కంటిన్యూగా వస్తానే ఉన్నారు. ఎక్కడ గ్యాప్ లేకోకోకుండా కనపడుతుంది. కత్తులకొండ అలానే దాటుకొని కొంచెం ముందుకొస్తేనే సీతమ్మ బావి ఉంటుంది. ఆ సీతమ్మ బావి దాటుకొని మనకైతే చూడొచ్చు. భీముని కొలను దగ్గరకైతే వెళ్తున్నాము. ఆడ శిఖరం కనపడుతుంది. అదే శిఖరము. మార్నింగ్ సన్‌రైజ్ అయితే అయితుంది. మేమైతే ఫాస్ట్‌గా పోవాలా సన్‌రైజ్ చూడాలని చెప్పేసి. ఇక్కడ అన్నీ చూసేటివి మీకు స్ట్రీట్ లైట్స్ మాదిరి ఉన్నాయి. కాదు ఇవన్నీ టార్చ్ లైట్స్. మొత్తం పాదయాత్ర చేసేవాళ్ళ లైట్స్ ఇవన్నీ. 15 నిమిషాల్లో ఎక్కితే ఇస్తాను చెయ్యి. నేనే ఇది నుంచి కిందికి దిగు చెప్పు అని చెప్పా. ప్రజెంట్ వచ్చేసి మనం భీముడి కొలను అయితే ఉన్నాము. ఇక్కడ భీముడి కొలను అని పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ద్రౌపది భీముడు ఇక్కడికి వచ్చింటారు. ద్రౌపదికి దాహం వేస్తుంది. ఇంక భీముడు ఇక్కడ చుట్టుపక్కలంతా ఎతుకుతాడు. ఎక్కడ నీరు దొరకపోవడంతో భీముడికి కోపం వచ్చి గదతో తీసుకొని కోపంతో ఒకటి కొట్టగా ఈ కొండని ఇలా భీముడి కొలనుగా ఇక్కడికి మారిందని ఇక్కడ చెబుతూ ఉంటారు. మనమైతే భీముడి కొలను దాటి ఈ పక్క కొండపైకి అయితే వచ్చినాం. చూడొచ్చు ఆ పక్క కొండపైన ఎంతమంది వస్తున్నారో. కాకపోతే కొంతమంది షార్ట్ కట్స్‌లో వస్తుంటారు. కాకపోతే చాలా జాగ్రత్తగా మెయిన్ రోడ్‌లో వస్తే బెటర్ అన్నమాట. మనకు షార్ట్ కట్స్‌లో కొంచెం రిస్క్ ఉంటుంది. కొంచెం అటు ఇటు జారినా లోయలోకి పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ కొండపైకి మేము సన్‌రైజ్ చూడాలని చాలా మార్నింగ్ 2:00కే లేసి ఫాస్ట్‌గా వచ్చేసినాము. సన్‌రైజ్ టైంకి అయితే వచ్చేసినాము. ఇంక మీకోసం ఒక టైమ్ ల్యాప్స్ పెడతా చూడండి. మార్నింగ్ 2:00 లేసి వచ్చిండేది ఈ సన్‌రైజ్ చూడడానికి. మా ఫ్రెండ్స్ అయితే రెడీగా ఉన్నారు సన్‌రైజ్ చూసేకి. చూడండి ప్రజెంట్ సన్‌రైజ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇంక ఇలా స్టెప్స్ అయితే కనబడిస్తాయి. ఇలా స్టెప్స్ ఎక్కుతూ ఉంటే మీకు శిఖరానికి దగ్గరలో చేరుకుంటున్నారు. కొంచెం ముందుకు వస్తేనే మనకి ఇక్కడైతే జ్యూసెస్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. సోడా ఇక్కడ కనపడిచ్చేదే కైలాస ద్వారం. దీన్ని శిఖరం అని కూడా అంటారు. కైలాస ద్వారం అని ఎందుకు అంటారంటే ఇక్కడ శివలింగాన్ని దర్శించుకుంటే వాళ్ళకు మోక్షం ప్రాప్తిస్తుందని కైలాసానికి వెళ్తారని ఇక్కడ కైలాస ద్వారం అని ఇక్కడ ఎంతో మంది భక్తులు నమ్మకం. మనకి ఇలా కైలాస ద్వారం దాటుతానే మనకు ఒక చిన్న గణపతి అయితే కనపడిస్తుంది. ఈ గణపతి ముక్కొని ఇక్కడే అన్నదానాలు, ఉచిత వైద్యశాలలు అన్నీ లభిస్తాయి. మీకు నీరు ఇక్కడి నుండి ఎటువంటి లోటు అయితే ఉండదు. అలానే కొంచెం ముందుకు నడుచుకొని వస్తుంటే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తాడు. పనుకొని స్వామి దర్శనం ఇస్తాడు. ఇది చాలా అరుదుగా మనం అయితే చూడవచ్చు. ఇక్కడ స్వామిని ముక్కొని ఇంకా పాదయాత్ర అయితే కొనసాగిద్దాం. మనం ఇలానే హటకేశ్వరంకి అయితే చేరుకుంటాము. ఇక్కడే మనకు స్నానాలు చేసేకి అలానే అన్నదానము ఇంకా నీరు అన్ని సౌకర్యాలు ఇక్కడ కలుగుతాయి మనకు. అలానే హటకేశ్వరం నుండి ఇలా కొంచెం ముందరకు వస్తే మనకి ఈ మట్టి రోడ్డు అనేది మెయిన్ రోడ్డుకి అయితే కనెక్ట్ చేస్తుంది. ఇలానే మెయిన్ రోడ్లో నుండి మనం కొంచెం ముందుకు వస్తే మనకైతే సాక్షి గణపతి అయితే వస్తుంది. ఇక్కడ నుండి మనకు శ్రీశైలం చేరుకోవడానికి ఇంకా 2.8 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ప్రస్తుతానికైతే సాక్షి గణపతి దగ్గరకు అయితే వచ్చేసినాము.
శ్రీశైలంకి వచ్చిన ప్రతి ఒక్కరూ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అలానే అక్కడ వారి తమ పేరు, గోత్రం చెప్తారు. ఎందుకంటే వినాయకుడు పైన కైలాసంలో శివుడికి సాక్ష్యం చెప్తాడు. పలాని వారు ఇలా శ్రీశైలంకి వచ్చినారని ఇక్కడ అంటూ ఉంటారు. కొంచెం ముందుకొస్తే శ్రీశైలం లేక్ అయితే ఎంటర్ అవుతారు. ఇంతటితో మీ పాదయాత్ర అయితే ముగిసింది. ఓం నమః శివాయ.